బ్రేకింగ్ చూస్తున్నాం. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. 5 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ప్రస్తుతం వసంత్ విహార్ బీఆర్ఎస్ ఆఫీస్ లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనుంది. మధ్యాహ్నం 2:40 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనుంది. కొన్ని నెలల తర్వాత ఆమె హైదరాబాద్ కి రానుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు నేడు ఢిల్లీ ట్రయల్ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగనుంది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. కవితకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ కు 2:45 ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కనుంది. అయితే దానికంటే ముందు అసలు ఆమె ఈ రోజు హౌస్ రెవెన్యూ కోర్టుకు సంబంధించినటువంటి విచారణలో పార్టిసిపేట్ చేసేందుకు తిహార్ జైలు నుంచి ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలోనే నైట్ స్టే చేయడం జరిగింది. అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ఆ ట్రయల్ రన్ సంబంధించినటువంటి కేసులో ఆమె విచారణ ఎదుర్కోబోతోంది. దానికి హాజరై అక్కడ సంబంధించిన విషయాలన్నీ పార్టిసిపేట్ చేసిన తర్వాత దాదాపు 10:30 తర్వాత ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత న్యాయవాదులతోటి వాళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ కు రానుంది. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి భారీ ర్యాలీ ద్వారా స్వాగతం పలకాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. తర్వాత వాహనాల ద్వారా అంటే 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ తోటి ర్యాలీ స్వాగతం పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. మిగతా నేతలందరూ ఉదయం కొంతమంది, అదేవిధంగా కవితతో పాటు కలిసి కొంతమంది హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు. ఇప్పుడే కొంతమంది ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఏర్పాట్లకు సంబంధించి. ఆ తర్వాత కేసీఆర్ ని కలిసి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అవసరమైతే మీడియాతో మాట్లాడుతుందా లేదా అనే షెడ్యూల్ పక్కన పెడితే మీడియాతో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు అందరితో కలిసి పార్టీ ముఖ్య నేతలతో కలిసి మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలిసి అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది. సో ప్రస్తుతానికైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆమె పార్టిసిపేట్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.